మంచి సమయం బట్టి మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. రెండవదిగా మన ఏలూరు పట్టణ ఆశీర్వాదం కొరకు 40 సంవత్సరాల క్రితం దైవజనులు 44 సంవత్సరాల క్రితం దైవజనులు నిరీక్షణ పాలయ్య గారిని ప్రభు ఈ ప్రాంతానికి పంపించి అయ్యగారు ద్వారా మరి గొప్ప ఉద్యమాన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వేలాది మంది ఆత్మలు రక్షించబడినట్లుగా వారిని వాడుకున్న విధానాన్ని బట్టి నేను మొదటిగా ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప పరిచర్య చేసిన దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి చేతులు పైకి చెప్పకుంటారా గట్టిగా సమస్తమైన మహిమ ఆమె. అలాగే మరి అమ్మగారు అమ్మగారికి హృదయపూర్వకంగా ప్రత్యేక వందనాలు. మరి దేవుని సేవకులుగా వారికి ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నారు. ఇంత పెద్ద మందిరం అంటే ఇది అసాధ్యమైంది కాదు. కానీ నాకు సంతోషం కలిగించిన అంశం ఏంటంటే ఎంత చిన్న వయసులో ఎంత పెద్ద మందిరం కట్టడం నాకు చాలా అద్భుతం. మరి వారు వయసు చెప్పడం కూడా, కానీ వారు మంచి అవనకాలంలో దేవుడి పరిచయంలో అడుగుపెట్టి మరి అడుగుపెట్టిన నాటి నుండి తన దర్శనాన్ని విశాలపరుచుకుంటూ మొదటి నుండి వారిని గమనిస్తూ ఉంటూ ఆ మొహంలోనే దేవుడి కొరకు ఏదో చెయ్యాలి అనే ఒక ఆరాటం మొదటి నుండి వారి మొహంలో మరి చూస్తూ వచ్చారు. ఈరోజు దానిని రూఢీపరుస్తూ మరి ప్రభు చేతులకు తన జీవితాన్ని అప్పగించుకొని దైవజనుడు వారితో ఏకీభవించిన ఆస్పత్రి గారు వారి కుటుంబం అందరూ కలిసి మరి చక్కని ప్రార్థనతో ఈ గొప్ప కార్యాన్ని ప్రభు కొరకు చేసిన విధానం బట్టి దేవుడిని స్తుతిస్తూ మరొకసారి నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ మందిరంలో చాలా సార్లు ఈ మందిరం కొరకు ప్రార్థన చేయించాను. నేను కట్టేటప్పటి నుంచి 3-4 సార్లు వచ్చి దైవజనులు దర్శించి వరకు ప్రార్థన చేశాను. ప్రతిసారి కూడా రోజంతా ఇక్కడే ఉండి వారు ప్రతి పనిని పరిశీలిస్తూ మా పరిచయంలో వాటిని ఇస్తాను. భూమిపై పరలోక సన్నిధి, ఒక క్రైస్తవుడు పరలోకానికి